గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఓ మహిళ ఎలకల మందు తిని ఆత్మహత్య యత్నం ప్రయత్నించింది. వివరాల్లోకి వెళ్తే స్వనాంధ్ర నగర్ లోని తమ ప్లాట్లని కొంతమంది ఆక్రమించుకొని అడిగిన తమపై దాడికి పాల్పడుతున్నారని, సంవత్సరాల తరబడి ఫిర్యాదు చేస్తున్నా తమ సమస్యలను పరిష్కరించడం లేదంటూ సదరు మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. పోలీసులు సదరు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. 1990 మేము చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాం. వసంతరాయపురం నీళ్ళ ట్యాంకి వెనకాల. నేను పుట్టింది కూడా అక్కడేను. అయితే మాకు 1998లోనే మాకు అక్కడ స్థలాలు ఇచ్చారు. మాకు నీళ్ళ ట్యాంకి ఎక్స్టెన్షన్లో భాగంగా మాకు అక్కడ ఇచ్చేసారండి. మా ఇల్లు లేపి పెద్ద పెద్ద ఇళ్ళు పగలగొట్టి ఇచ్చారు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కబ్జా చేసుకుని చాలా మంది మౌలాలి అనేవాడు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు మొత్తం ఇంకా చాలా మంది తయారు జోజి ఒకడు అట్లాంటి వాళ్ళందరూ కూడా ఆ ఇల్లు ఎక్కడైతే ఖాళీ ప్లాట్లు ఉంటున్నాయి అవన్నీ తీసేసి అమ్మేసుకుంటున్నారు. లక్షల్లో ఒకళ్ళ చేతికి 7 లక్షలు, ఇంకోళ్ళ చేతులు 11 లక్షలు అట్టట్టు సొమ్ము పోగేసుకుంటున్నారు. ఈ కంప్లైంట్ 1998 నుంచి ఇస్తానే ఉన్నాం. ఎవరు పట్టించుకోవట్లా. వాళ్ళు వాళ్ళ పక్కా ఇళ్ళు కట్టేశారు. మరి మా పరిస్థితి ఏంది? ఇట్లాంటి వికలాంగుల పరిస్థితి ఏంది? వీళ్ళని ఏం చేయాలి? ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? 9 మంది స్థలాలను ఆక్రమించేశారు. ఇంకా ఎన్ని జరిగినాయో మాకు తెలియదు. మా దృష్టికి వచ్చినాయి అయితే 9 మంది. ఈ 9 మంది స్థలాలని వాళ్ళకి ఇప్పించాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి వినయపూర్వకంగా. లేపేశారండి. అక్కడ ఇచ్చారండి. కొంతమంది మా అన్నయ్య వాళ్ళు, అక్కడ అక్కయ్య వాళ్ళు కట్టేసుకున్నారు. కొంతమంది కట్టుకోవాలి.